శ్రీ మైసూర్ చాముండేశ్వరి దేవి జ్యోతిష్యాలయం. సమస్యలతో చింతిస్తున్నారా? అయితే ఒక్కసారి గురూజీకి ఫోన్ చేయండి. అనారోగ్యంతో బాధపడుతున్నారా? ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారా? మనశ్శాంతి కోల్పోతున్నారా? విద్య, ఉద్యోగం, విదేశీ ప్రయాణం, ప్రేమ, పెళ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య అనుమానాలు రావడం, నరదృష్టి, కుజదోషం, చేతబడి, వశీకరణ, రావలసిన డబ్బులు రాకపోవడం, ఇల్లు స్థలాలు అమ్ముడుపోకపోవడం, ఎన్ని సంబంధాలు చూసినా పెళ్లి ముడిపడకపోవడం, ఇలా ఎటువంటి సమస్యలైనా అంజనం వేసి ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. సెల్ నంబర్ 9652484281. ఓం శ్రీమాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. ఈ వీడియోలో మనం గ్రహస్థితులను అనుసరించి మకర రాశి వారు ఎటువంటి ఫలితాలు పొందబోతున్నారో తెలుసుకుందాం. 18 చంద్రగ్రహణం పౌర్ణమితో కలిసి వచ్చింది. ఇది చాలా విశేషమని పండితులు చెప్తున్నారు. ఇంతటి విశేషమైన రోజున మారుతున్నటువంటి గ్రహస్థితి కారణంగా ఈ రాశి వారి అదృష్టం ప్రమాదానికి కేంద్రంగా మారబోతోంది. ఈ రాశి వారికి ఈ సమయంలో పెను ప్రమాదం పొంచి ఉంది కాబట్టి ఈ సమయంలో ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఈ రాశి వారి జీవితంలో ఈ సమయంలో ఏం జరగబోతోంది, అలాగే ఈ ప్రమాదం నుంచి బయటపడడానికి ఎటువంటి దేవతారాధన పరిహారాలు చేసుకోవాలి అనే ఆసక్తికరమైన విషయాలను ఈ రోజు మనం ఈ వీడియోలో ప్రత్యేకంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే సెప్టెంబర్ 18, 2024 ఉదయం 7:42 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు పాక్షిక చంద్రగ్రహణం ఏర్పడబోతోంది. దాదాపు 1 గంట వరకు కూడా ఈ గ్రహణ ప్రభావం ఉంటుంది. అంతేకాకుండా ఈ గ్రహణం ఉదయం సంభవిస్తోంది కాబట్టి గ్రహణ ప్రభావం మనకి ఉండదు. అందుచేత మనకి సూతక కాలం కానీ గ్రహణ నియమాలు కానీ వర్తించవు. అయితే గ్రహణ ప్రభావం రాశుల మీద ఖచ్చితంగా ఉంటుంది. అయితే ఏదైనా గ్రహణం సంభవించినప్పుడు అది సూర్యగ్రహణమైన, చంద్రగ్రహణమైన లాభ నష్టాలు అనేవి సరిసమానంగా ఉంటాయి. అంటే కొన్ని రాశుల వారికి నష్టం జరిగితే కొన్ని రాశుల వారికి లాభదాయకంగా ఉంటుంది. ఇక మకర రాశి వారికి సంబంధించిన అంశాలను పరిశీలించినట్లయితే మకర రాశి రాశి చక్రంలో 10వ రాశి. ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట నక్షత్రం 1, 2 పాదాల వారందరూ కూడా మకర రాశికి చెందిన వారై ఉంటారు. మకర రాశికి అధిపతి శని భగవానుడు. ఈ రాశి వారికి సెప్టెంబర్ 18వ తారీఖున కొన్ని అనుకోని సంఘటనలు చోటు చేసుకోబోతున్నాయి. ముఖ్యంగా ఈ సమయంలో వీరికి ఎటువంటి ఫలితాలు వస్తున్నాయి అనే విషయం ఈ రోజు మనం తెలుసుకోబోతున్నాం. కెరియర్ పరంగా చూసుకుంటే కొన్ని సానుకూలమైన మార్పులు ఉన్నాయి. ఆరోగ్యపరంగా ఇది అనుకూలమైన కాలం అవుతుంది. కెరియర్లో అభివృద్ధి చెందుతారు. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న శుభవార్త వినే అవకాశం ఉంటుంది. అది కెరియర్లో మీ ప్రమోషన్ కావచ్చు, లేదంటే ట్రాన్స్ఫర్కి సంబంధించిన విషయం కావచ్చు, లేదా కొత్త ప్రాజెక్టులు పొందే విషయంలో కావచ్చు. మీకు కెరియర్ పరంగా ఒక మంచి శుభవార్త అయితే వినే అవకాశం ఉంటుంది. మీరు కొత్తగా ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నట్లయితే ఇది మీకు అనుకూలమైన సమయం. మీరు కోరుకున్న ఉద్యోగాన్ని మీరు పొందగలుగుతారు. మీ వృత్తి స్థానంలో మార్పు కూడా ఉండేటువంటి అవకాశం కనిపిస్తోంది. విదేశాలలో అవకాశం కోసం ప్రయత్నిస్తున్న వారికి సానుకూలమైన ఫలితం లభిస్తుంది. ఇక ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. మీకు ఆదాయ ప్రవాహాన్ని కూడా అధికంగా చూస్తారు. మీ పెట్టుబడి నుంచి మీకు మంచి రాబడి లభిస్తుంది. రుణం లేదా ఆర్థిక సాయం కోసం ప్రయత్నిస్తున్న వారికి అనుకూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. అలాగే చిన్న స్వల్పకాలిక పెట్టుబడులకు ఈ సమయంలో పెట్టుబడి పెట్టడం వల్ల ఎంతో శుభం కలుగుతుంది. చిన్నపాటి ఆరోగ్య సమస్యలు అంటే తల, ముఖానికి సంబంధించినటువంటి చిన్న ఆరోగ్య సమస్యలైతే వచ్చే అవకాశం ఉంటుంది. ఇతర పెద్ద ఆరోగ్య సమస్యలైతే ఈ సమయంలో ఏవి సూచించబడలేదు. ఇక కుటుంబ పరంగా ఈ సమయం చాలా బాగుంటుంది. మీరు మీ కుటుంబ సభ్యులతో కలిసి తీర్థయాత్ర కానీ వినోదయాత్ర కానీ చేస్తారు. మీకు మీ తండ్రి లేదా సోదరుడి నుంచి మంచి సపోర్ట్ కూడా లభిస్తుంది. మీ జీవిత భాగస్వామికి మీ కెరియర్లో కొంత మేరకు మార్పు ఉంటుందని ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. అలాగే ఆరోగ్యం విషయంలో కూడా కొంత మేరకు జాగ్రత్తగా ఉండాలి. మీ తండ్రి గారికి ఆరోగ్య సమస్యల నుంచి కోరుకుంటారు. అంతేకాకుండా మీరు ఈ సమయంలో అనుకున్న విషయంలో అనుకున్న విధంగా ముందుకు సాగడానికి మీ కుటుంబ సభ్యులతో కలిసి మీరు ఏదైనా ఆధ్యాత్మిక యాత్ర చేస్తూ ఉండండి. ఈ విధంగా చేయడం వల్ల ఏంటంటే మీతో పాటు మీ కుటుంబ సభ్యులకు ఉన్నటువంటి నెగిటివిటీ ఏదైతే ఉందో అదంతా తొలగిపోయి పాజిటివ్ వైబ్ని మీరు పొందగలుగుతారు. మీరు ఏది అనుకుంటే అది మీ జీవితంలో ఉన్నతంగా నిలవడానికి సహాయపడుతుంది. కాబట్టి ఈ సమయంలో మీరు అనుకున్న దానికన్నా కూడా కొంత మేరకు మీ ఆలోచనలని అమలు చేయటం వల్ల వృద్ధి చెందుతారు. మీకు అభివృద్ధి కూడా కొంత ఉన్నతంగా ఉండడానికి మీ కుటుంబ సభ్యులకు కారణమవుతారు అనడంలో సందేహం లేదు.
అయితే ఈ సమయంలో ఈ రాశి వారు కొన్ని అంశాలలో జాగ్రత్తగా ఉండవలసిన సమయం కూడా ఇదే. మరి దానికి సంబంధించి కూడా మనం చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఈ సమయంలో మనం ఎదుర్కోబోయేటువంటి ఆ పరిస్థితుల నుంచి బయటపడాలన్నా, లేదంటే ఆ పరిస్థితుల నుంచి పూర్తిగా కోలుకోవాలన్నా మనం కొంచెం జాగ్రత్తలు అనేవి తీసుకోవాల్సిన అంశం. మీరు ఎక్కువగా దూర ప్రయాణాలకు ప్లాన్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మీరు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. మద్యం సేవించి వాహనం నడపడం వంటి పనులు అస్సలు చేయకండి. ఈ సమయంలో మీ డ్రైవింగ్ లైసెన్స్ వంటి అవసరమైన పత్రాలకు మీ దగ్గర ఉంచుకోండి. ఖచ్చితంగా హెల్మెట్ ధరించి ప్రయాణించడం, అలాగే ఏ వాహనం అయినప్పటికీ కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవడం అనేది చాలా అవసరం. ప్రయాణం తప్పనిసరి కానీ నేను సొంత వాహనం నడపలేను అని అనిపించినప్పుడు మీరు ఖచ్చితంగా డ్రైవర్ని పెట్టుకుని వాహనం నడిపించండి. ఇటువంటి కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మీరు ప్రమాదం నుంచి బయటపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ రాశి వారికి వ్యాపారవేత్తలు ఎవరైతే ఉన్నారో ఈ వ్యాపారంలో కొన్ని కీలకమైన మార్పులు జరగబోతున్నాయి. వ్యాపార విస్తరణ కోసం మీరు ఈ సమయంలో కొత్త ఒప్పందాలు, భాగస్వామ్య ఒప్పందాలపై సంతకం పెడతారు. మీ వ్యాపారం ఖచ్చితంగా ఈ సమయంలో మెరుగుపడుతుంది. ముఖ్యంగా మీరు ఇప్పటి వరకు ఉన్నటువంటి సాధారణ వ్యాపారం ఆర్థిక అభివృద్ధిని సొంతం చేసుకుంటుంది. నూతన వ్యాపారం ప్రారంభించడానికి కూడా ఇది ఎంతో అద్భుతమైన సమయం. విద్యార్థులకు కూడా ఇది చాలా అద్భుతమైనటువంటి సమయంగా కనిపిస్తుంది. వారు తమ ఉపాధ్యాయుల నుంచి మంచి ప్రోత్సాహాన్ని, సహకారాన్ని అందుకుంటారు. విద్యార్థులు తమ ఉపాధ్యాయుల విశ్వాసాన్ని తిరిగి పొందడానికి కూడా ఇది అనుకూలమైనటువంటి సమయం. ఇక పోటీ పరీక్షలు రాణించేవారు, లేదంటే ఏదైనా కోర్సుల కోసం ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి ఖచ్చితంగా అదృష్టం కలిసొస్తుంది. మీరు ఏదైతే రంగంలో ముందుకు వెళ్లాలని ఆశపడి ఆ యొక్క స్పోర్ట్స్ని కానీ అధ్యయనాన్ని కానీ స్టార్ట్ చేస్తారో దాంట్లో మీరు ఎంతో మంచి అద్భుతంగా మీరు రాణించడం జరుగుతుంది. విదేశాలలో ప్రవేశానికి ఎదురు చూస్తున్న వారికి కూడా ఈ సమయంలో చాలా అనుకూలంగా ఉంటుంది. విదేశాలలో పోటీ పరీక్షలు రాసి అక్కడ స్థిరపడాలి అనుకునే వారికి మీరు కనుక ప్రణాళికాబద్ధంగా పూర్తిగా ఏకాగ్రతను పెట్టి చదివినట్లయితే ఖచ్చితంగా మీరు ఉన్నత స్థాయిని సాధిస్తారు. ఇంకా మీకు జీవితంలో ఇప్పటి వరకు జరిగిన దారుణాలన్నింటికీ కూడా ఇంకా చెప్పబోతోంది. మీ అదృష్టం మీకు ఎంతో ఆనందంగా మారబోయే క్షణాలు రాబోతున్నాయి. మీరు పట్టిందల్లా బంగారంగా మారేటువంటి అద్భుతమైన క్షణాలు ఇవి. కాబట్టి మీ దాకా వచ్చినటువంటి అవకాశం గురించి 1కి 10 సార్లు ఆలోచించుకొని మంచి మార్గంలో మంచి నిర్ణయం తీసుకోండి. మీకు మంచి అవకాశాలు అంటే వచ్చిన అవకాశాలను జారవిడుచుకోవద్దు. ఏ అంశానికి సంబంధించిన నిర్ణయం అయినా సరే, అంటే ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ, మీ కెరియర్లో కానీ, లేదా విద్యకు సంబంధించిన విషయాలు కానీ, కుటుంబానికి సంబంధించిన విషయాలు కానీ, ఏ అంశంలోనైనా సరే ఒక నిర్ణయం తీసుకునే ముందు 1కి 10 సార్లు ఆలోచించి, పెద్దలను సంప్రదించి లేదా అనుభవజ్ఞ సలహాలు పాటించి నిర్ణయం తీసుకోవడం వల్ల జీవితంలో ఉన్నతిని సాధిస్తారు. ఇక ఈ సమయంలో ఎటువంటి ప్రమాదం నుంచి బయటపడడానికి మీరు చేసుకోవాల్సిన దేవతారాధన, అలాగే పాటించవలసిన పరిహారాల గురించి చూసుకున్నట్లయితే ప్రతినిత్యం హనుమాన్ చాలీసా, హనుమాన్ దండకం చదవటానికి ప్రయత్నించండి. చదవటానికి వీలు కాని వారు వినడానికి ప్రయత్నించండి. ప్రతినిత్యం మీ ఇష్టదైవ నామస్మరణ చేస్తూ ఉండండి. దీనివల్ల మీలో దైవ బలం పెరుగుతుంది. ఈ సమయంలో మీరు మంగళవారం నాడు ఆంజనేయ స్వామి గుడికి వెళ్లి తమలపాకులతో అర్చన చేయించుకోండి. గుడికి వెళ్ళడానికి వీలు కాని వారు ఇంట్లోనే స్వామివారికి తమలపాకుల మాలను అలంకరించండి. సో చూసారు కదండి, సెప్టెంబర్ 18 పౌర్ణమి చంద్రగ్రహణంతో కలిసి వచ్చిన రోజున మారుతున్నటువంటి గ్రహస్థితి కారణంగా ఈ రాశి వారు అంటే మకర రాశి వారు ఎటువంటి పెను ప్రమాదాన్ని ఎదుర్కోబోతున్నారు, దాని నుంచి బయటపడడానికి మీరు చేసుకోవాల్సిన దేవతారాధన, అలాగే పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా మకర రాశి వారు ఉన్నట్లయితే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోవడం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకండి. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక ఇప్పటి వరకు మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ అందుతుంది. కాబట్టి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి అందులో ఉన్న ఆల్ అప్డేట్ని సెలెక్ట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.